ప్రాణ త్యాగాలు, ప్రాణాల బలియాగం వల్ల ఏర్పడిన స్టీల్ ప్లాంట్ అనేది దానికి ఒక చరిత్ర ఉంది. తప్పకుండా ఉమ్మడి రాష్ట్రంలో అటు కరీంనగర్ నుంచి కావచ్చు, ఇటు వరంగల్ నుంచి కావచ్చు కూడా వచ్చి ప్రాణాలు అర్పించిన, అంటే ప్రాణాలు కోల్పోయి దాన్ని నిర్మించుకున్న, సాధించుకున్న స్టీల్ ప్లాంట్. మొదటి నుంచి దాని మీద ఒక భావోద్వేగమైన పరిశ్రమగా చూడాలంటూ జనసేన పార్టీ అధినేత 2020-21లోనే మేము అప్పటికప్పుడు వెళ్ళి దాన్ని ప్రైవేటు పరం అనే ఊహాగానాలు వచ్చిన వెంటనే సాయంత్రానికే వెళ్ళి అమిత్ షా గారిని కోరి, ఇది మాకు చాలా ప్రత్యేకమైన ప్లాంటు, అలాగే మీరు కూడా మీకు అఫ్కోర్స్ మీకు ఏదైతే కేంద్ర ప్రభుత్వము గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినది పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఏదైతే మొదటి నుంచి అనుకుంటున్నారో, కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద కొన్ని ఎంపిక చేసినటివి నష్టాలలో ఉన్న వాటి మీద చేసుకున్న నిర్ణయాలకి దీన్ని మినహాయించి చూడండి. పెట్టుబడుల ఉపసంహరణ అనేది ప్రతి కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్న క్రమంలో అదొక చట్టంగా మాట్లాడుకున్నారు కాబట్టి దీన్ని మాత్రం దాన్ని మినహాయించి దీన్ని ఒక భావోద్వేగమైన పరిశ్రమగా చూసి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ని తప్పకుండా మాకు ఒక భావోద్వేగమైన సెంటిమెంట్తో కూడిన పరిశ్రమ కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రైవేటు పరం కానీ లేకపోతే ఇంకొక ఆలోచన కానీ దయచేసి చెయ్యొద్దంటూ ఆ మాటను 4 ఏళ్లుగా నిలబెట్టుకుంటున్నాము. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మొదటి దశగా 11,300 కోట్లకు విడుదల చేయడం జరిగింది. మొదటి దశ రిక్వైర్డ్ ఫండ్స్ ఎంత? 33,000 కోట్లు రిక్వైర్డ్ ఫండ్స్. దీన్ని 3 దశల్లో ఇస్తామని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం గత జనవరిలోనే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మొదటి దశగా ఈ డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ముఖ్యంగా కావాల్సినటువంటి క్యాప్టివ్ మైన్స్ కావచ్చు, 3 బ్లాస్ట్ ఫర్నెస్కు సంబంధించినవి ఒకటే వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇప్పుడు 2 వర్కింగ్ కండిషన్లు తీసుకొచ్చాం. 3వది కూడా వచ్చే నెలలో జరగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇకపోతే ఏదైతే విఆర్ఎస్ తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు విఆర్ఎస్ తీసుకుంటున్నారు. అలాగే కొత్తగా పరిశ్రమకు సంబంధించిన కాంట్రాక్ట్ ఎంప్లాయీలు ఏదైతే ఉన్నారో వాటి మీద తప్పకుండా దృష్టి పెట్టడం జరుగుతుంది. అలాగే మేము ఏదైతే ఇప్పటికీ నమ్మకంగా ఏమైతే చెప్తున్నామో ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ అనేది మాకు ప్రత్యేకమైనది. కూటమి ప్రభుత్వంగా ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం తగినట్టు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కాకోకుండా, అలాగే ప్రతి కార్మికుడికి న్యాయం జరిగేలాగా జనసేన పార్టీ బాధ్యత వహిస్తుంది. ఒకవేళ అలాంటి పరిణామాలు ఒకవేళ వేగవంతమైతే దానికి మొదటగా అడ్డుపడేది కూడా పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే ఆయనకు దాని మీద అంతటి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆయన మొదటి నుంచి కూడా ఆ విధంగా చెబుతూనే ఉన్నారు. అయితే కొన్ని రకాలైన ప్లాంట్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి కార్మికులు ఆందోళన చెందడం సహజమే. అయితే వారి ఆందోళనను అర్థం చేసుకుంటున్నాం మేము. అలాగే వారికి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా కూడా దాని తెర వెనుకల ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. అయితే కొందరు రాజకీయంగా దాన్ని లబ్ధి పొందాలనే కోణంలో కొన్ని పార్టీలు కావచ్చు, పార్టీ వ్యక్తులు కావచ్చు, దాన్ని ఒకవేళ రాజకీయ లబ్ధి కోసం వాడాలనుకుంటే ఇట్స్ అప్ టు దెమ్. మేమేం దాన్ని ఏమి తప్పు అనట్లేదు. మీరు కూడా ప్రజల పక్షాన లేకపోతే కార్మికుల పక్షాన పోరాడుతున్నారు కాబట్టి దాన్ని హింసాత్మక పద్ధతుల్లోకి లేకపోతే దాన్ని పూర్తిగా బ్లేమ్ చేసేటట్టు మాత్రం కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకోకుండా మీ వంతు పోరాటం, మీ వంతు ప్రయత్నం చేయండి. తప్పకుండా దానికి కూడా మేము ఎందుకంటే ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. ఇది మనము యునైటెడ్గా కలిసి పోరాడి సాధించుకున్నది. అలాగే ఇప్పుడు కూడా ఆ పరిశ్రమ ప్రజలకు ఉపయోగపడేలాగా, ప్రజలకు మంచిగా దాని భవిష్యత్ తరాలకు కూడా అది కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఉండి మరింత పెట్టుబడులు పెట్టేలాగా, అలాగే అది ఉత్పత్తికి సామర్థ్యాన్ని ఏదైతే అనుకున్నామో దాన్ని ఆ ఉత్పత్తి సామర్థ్యానికి మించి పనిచేసేలాగా కూడా మనం దాన్ని తీసుకువెళ్ళాలనేది కూడా మేము భావిస్తున్నాము. అలాగే మేము దీని మీద అంటే ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైనది. మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం, రేపు కూడా చెప్తాం. కాబట్టి మేము దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కావచ్చు లేకపోతే ఇంకోటి ఆ ఆలోచనలు జరగకోకుండా చూస్తామని చెబుతున్నాము. ముఖ్యంగా దానికి సంబంధించినంత వరకు ఏదైతే ఉద్దీపన ప్యాకేజ్ అన్నానో నేను బిగినింగ్లో చెప్పినట్టు ఓన్లీ మొదటి దశ విడుదల చేయడం జరిగింది. ఇంకా 2 దశల డబ్బులు రావాల్సి ఉంది. ఖచ్చితంగా దానికి ఉన్న బ్యాలెన్స్ ఏదైతే అప్పులు ఉన్నాయో లేకపోతే ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినవి ఉన్నాయో, అలాగే కొత్తగా రిక్రూట్మెంట్కి సంబంధించి ఎంప్లాయీస్ అయితే చాలా మందికి తగ్గిపోయారు, పర్మనెంట్ ఎంప్లాయీస్. ఎందుకంటే వాళ్ళు చాలా మంది విఆర్ఎస్ తీసుకున్నారు. బికాస్ ప్లాంట్ కూడా దాదాపు 40 years పైన అవుతుంది కాబట్టి ప్లాంట్కి సంబంధించి కూడా కొత్త రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. సో దాన్ని నవరత్నాల కంపెనీల్లో వచ్చేలాగున
లేకపోతే సెయిల్లో విలీనం చేసేలాగునా ఏదైతేనేమి మొత్తానికి మనకైతే అది ఒక నవరత్నాల కంపెనీల్లో భాగంగానే ఉండాలనేది ఉంటుందనేది మా నమ్మకం, మేము ఇస్తున్న భరోసా సార్. అది తప్పకుండా మనకు ఒక ప్రత్యేకమైన ప్లాంట్ గానే చూస్తాము, దాన్ని రాజకీయాలకు అతీతంగా చూస్తాం అనేది కూడా తెలియజేస్తున్నాను. వివేక్ గారు, మీకు అంటే మీకు ఆ సంస్థ మీద అటాచ్మెంట్ ఉంటే ఉండొచ్చు, ఆ విషయంలో మీకున్న ఆ కన్సర్న్ని ఇక్కడ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ కూటమి చెప్తున్న విధంగా ఇవాళ అక్కడ కార్యాచరణ కనిపించట్లేదు అన్నది ఇవాళ వస్తున్న డౌట్. ఎందుకు